అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మనసుకి నచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళీ వినాలనిపిస్తాయి. మనసుకి ప్రశాంతతనిస్తాయి. గట్లాంటి పాట గురించి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన చెప్పనీకి. ఇంతకీ గా పాట ఏందనుకుంటుర్రా? దారంతా మా పూల వనమే రాదమ్మ, రోజంతా నే కావలుంటా రాదమ్మ, నా తోడు నువ్వుండి పోవే రాదమ్మ, నీ మేలు జన్మల మరువను రాదమ్మ. గిట్లా వాడినని జరేమనుకోకుల్లి. పదాలు మస్తున్నాయి కదా. పాట వింటుంటే తొలకరి మట్టి వాసనలా హాయిగా ఉన్నది కదా. ఈ పాట యూట్యూబ్లో రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక 100 సార్లు వినుంటా చూసుంటా. ముద్దబంతి పూలు తెంపిస్తే రాదమ్మ, ముద్దుగా నీ జడలో పెట్టుకో రాదమ్మ, మన పెళ్ళికి మనమే దండలు అల్లేసి మన బంధాన్ని నిలుపుకుందామే రాదమ్మ. గిట్లాంటి అద్భుతమైన లైన్లు ఈ పాటలో బాగానే ఉన్నాయి, మస్తున్నాయి. పదాలు, మ్యూజిక్, పాట పాడిన వాళ్ళ వాయిస్లు ఎంత మంచిగా ఉన్నాయో. వీడియో కూడా అంతే బాగా తీసిళ్ళు. పాటల మై విలేజ్ షో అనిల్ అన్న హీరోగా చేసిండు. అన్న యాక్టింగ్ మస్త్ అంటే మస్తు చేసిండు. ఎగ్గిల్ల హీరోయిన్గా చేసిన అక్క కూడా మస్తు యాక్టింగ్ చేసింది. ఈ పాటని కెమెరాల బంధించింది మన జనతా బాబ్లు అన్న, రంగులు అద్దింది మన రత్నాకర్ రెడ్డి అన్న, ఇక ముక్కలు అతికింది డైరెక్షన్ చేసింది మన రాజ్ నరేంద్ర అన్న, మ్యూజిక్ కొట్టింది వెంకటాజ్మీర్ అన్న, లిరిక్స్ రాసింది చౌవన్ అన్న, పాడింది బొడ్డు దిలీప్ అన్న, శ్రీదక్క, మేకప్ తిమ్మప్పన్న. ఇక గింత అద్భుతమైన పాటని మన ముందుకు తీసుకొచ్చింది, పైసలు ఖర్చు పెట్టింది మన వివాన్ కుసుమ్ అన్న. ఈ పాటకి అందమైన పోస్టర్లు వేసింది మన సాగర్ ముదిరాజ్ అన్న, నరేష్ చొప్పర్ అన్న, ప్రణీత్ రెడ్డి అన్న, కల్పశేఖర్ గారు. గిట్లా చెప్పుకుంటా పోతే ఈ పాటకి సాన్నే మంది వర్క్ చేసిళ్ళు. ఇంత మంచి పాట వెనుక వీళ్ళ కష్టం ఇష్టం చాలా ఉన్నది. ఈ పాట 4 రోజులలోనే 7 లక్షల మంది దాకా చూసిళ్ళు. మీలో కూడా ఎవరన్నా ఈ పాటను చూడకపోయి ఉంటే బాబాయ్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జల్దీ పోయి చూడుర్రి. పాట విన్నాక వీడియో చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పుర్రి. మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఈ పాటని కింద డిస్క్రిప్షన్లు ఇస్తా చూడుర్రి. ఇగుంటా మళ్ళా.